హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సేవలందిస్తున్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు పదవీ విరమణ చేసిన పెన్షనర్ల చిరకాల స్వప్నమైనటువంటి పెండింగ్ ఎరియర్స్ బకాయిల చెల్లింపు విషయంలో ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మరియు ఇప్పటివరకు విడుదల చేసినటువంటి నిధుల వివరాలను మనం చాలా క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒడిదుడుకుల్లో ఉన్నప్పటికీ ఉద్యోగుల కుటుంబాల్లో ఆర్థిక భరోసా నింపాలనే లక్ష్యంతో ప్రభుత్వం దశల వారీగా నిధులను విడుదల చేస్తూ వస్తుంది. ఈ క్రమంలో 2025, 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం చేపట్టిన చెల్లింపుల ప్రక్రియ ఉద్యోగ వర్గాల్లో ఒక ఆశని చిగురింపజేసిందని చెప్పాలి. ముఖ్యంగా పండుగ సమయాల్లో ఉద్యోగుల చేతికి నగదు అందేలాగా చూడటం. సో, ఈ నగదు అందేలా చూడటం ద్వారా వారి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ చెల్లింపుల ప్రస్థానాన్ని మనం లోతుగా గమనిస్తే జనవరి 2026లో వచ్చినటువంటి సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వం ఒక భారీ నిర్ణయం తీసుకుంది. పండుగ సంబరాలు ఉద్యోగుల ఇళ్లలో ఘనంగా జరపాలనే ఉద్దేశ్యంతో మొత్తం 2,653 కోట్ల రూపాయలను పెండింగ్ బిల్లుల కోసం ఒకేసారి విడుదల చేసింది. ఈ మొత్తం నిధులలో అత్యంత కీలకమైన భాగం ఏమిటి అనంటే సుమారు 1,100 కోట్ల రూపాయలను ప్రత్యేకంగా డీఏ మరియు డీఆర్ అరియర్స్ కోసం కేటాయించారు. ఇవి 2018వ సంవత్సరం నుండి పెండింగ్‌లో ఉన్న బకాయిలు కావటం గమనార్హం. అంటే దాదాపు 6, 7 ఏళ్లుగా ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్న పాత బకాయిలకు ఈ నిధుల విడుదల ద్వారా అయితే ఒక మోక్షం లభించిందని మనం చెప్పుకోవచ్చు. ఇది కేవలం అంకెలు మాత్రమే కాదు, ఎంతోమంది ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను తీర్చే ఒక సంజీవనిలా పనిచేస్తుంది. అంతకుముందు జరిగినటువంటి పరిణామాలను గనుక పరిశీలించినట్లయితే మార్చి 2025లో కూడా ప్రభుత్వం ఒక ముఖ్యమైన ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. అప్పట్లో మొత్తం 6,200 కోట్ల రూపాయలతో కూడినటువంటి భారీ ప్యాకేజీని ప్రభుత్వం రూపొందించింది. ఈ మొత్తం నిధులు కేవలం పెండింగ్ బిల్లులకే కాకుండా ఉద్యోగుల సొంత పొదుపు మొత్తాలైనటువంటి జీపీఎఫ్ మరియు ఏపీజీఎల్ఐకి సంబంధించిన బకాయిల చెల్లింపులకు కూడా ఉద్దేశించబడ్డాయి. మరి ఈ యొక్క 6,200 కోట్ల ప్యాకేజీలో భాగంగా సుమారు ఒక 1,033 కోట్ల రూపాయలను నేరుగా ఉద్యోగుల వివిధ రకాల పెండింగ్ బకాయిల కోసమైతే కేటాయించినట్లు ఆర్థిక శాఖ నివేదికల స్పష్టం చేస్తున్నాయి. మరి దీనివల్ల ట్రెజరీలో ఏళ్ల తరబడి మూలన పడి ఉన్నటువంటి వేలాది మంది బిల్లులు ఒక్కసారిగా క్లియర్ అయ్యి ఉద్యోగుల ఖాతాల్లోకి నగదు జమ అయ్యింది. కేవలం పండుగలకో లేదా ప్రత్యేక సందర్భాలలోనే కాకుండా పెండింగ్ బిల్లులను పూర్తిగా పరిష్కరించడానికి ప్రభుత్వం ఒక క్రమబద్ధమైనటువంటి విధానాన్ని కూడా అనుసరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 2025 సంవత్సరం నుండి ప్రతి నెల సుమారు 700 కోట్ల రూపాయల చొప్పున నిధులను కేవలం పెండింగ్ అరియర్స్ కోసం కేటాయిస్తూ వస్తున్నారు. ఈ నెలవారీ చెల్లింపుల ప్రక్రియ వల్ల 2025 సంవత్సరం ముగిసే సమయానికి దాదాపు 7,000-7,070 కోట్ల రూపాయల వరకు బకాయిలు క్లియర్ అయినట్లుగా వార్తా కథనాలు మరియు ఆర్థిక విశ్లేషణలు చెబుతున్నాయి. మరి దీనివల్ల బకాయిల పర్వతం మెల్లమెల్లగా తగ్గుముఖం పడుతోందని ప్రభుత్వం తన మాట నిలబెట్టుకుంటోందనైతే ఉద్యోగ సంఘాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. అయితే ఇప్పటివరకు జరిగిన చెల్లింపులు ఒక ఎత్తైతే ఇంకా మిగిలి ఉన్న బకాయిల మొత్తం ఎంత అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా అయితే మారింది. ఉద్యోగ సంఘాల నాయకులు చేస్తున్న అంచనాల ప్రకారంగా గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయినటువంటి దాదాపు అంటే కూటమి ప్రభుత్వం కంటే ముందు వైసీపీ ప్రభుత్వ హయాంలో 25,000 కోట్ల రూపాయల వరకు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ తర్వాత పెరిగిన వడ్డీలు, కొత్తగా రావాల్సిన డీఏలు మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాలన్నీ కలుపుకుంటే ప్రస్తుతం ఈ మొత్తం కూడా అక్షరాల 40,000 కోట్ల రూపాయలకైతే చేరిందని వాదిస్తున్నారు. ప్రభుత్వం అధికారికంగా సమగ్రమైన ఆడిట్ నివేదికనైతే లేదా లెక్కలను ఇప్పటివరకు బహిరంగంగా ఎక్కడ కూడా వ్యక్తపరచలేదన్నమాట. కాబట్టి ఈ 40,000 కోట్లనేది కేవలం ఒక అంచనా మాత్రమే అని గుర్తుంచుకోవాలి. అయినప్పటికీ ఇది చాలా భారీ మొత్తం కావడం వల్ల ప్రభుత్వంపై ఉన్న ఆర్థిక భారం ఎంత ఉందో మనకు అర్థమవుతుంది. ఇక రాబోయే కాలం కూడా ప్రభుత్వం ఇదే రకమైన సానుకూల ధోరణితో వ్యవహరిస్తుందని అయితే ఉద్యోగులు మరియు పెన్షనర్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా రాబోయే ఉగాది పండుగను పురస్కరించుకొని
ప్రభుత్వం మరిన్ని శుభవార్తలు చెబుతుందనైతే వారందరూ ఆశిస్తూ ఉన్నారు. ఉగాది నాటికి కనీసం 1 లేదా 2 పెండింగ్ డీఏలను నగదు రూపంలో విడుదల చేయాలని, అలాగే పాత బకాయిలలో మరికొంత భాగాన్ని క్లియర్ చేయాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఇప్పటికే సంక్రాంతి మరియు కొత్త ఏడాది సందర్భంగా నిధులు విడుదలైన నేపథ్యంలో ఉగాది కూడా ఉద్యోగుల కుటుంబాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోందని నమ్ముతున్నారు. ప్రభుత్వం ఏ మేరకు నిధులు కేటాయిస్తుంది మరియు ఏ ఏ బిల్లులను క్లియర్ చేస్తుంది అనే దానిపైన త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగుల ఆర్థిక భద్రత కోసం ప్రభుత్వం తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం కూడా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి దోహదపడుతుంది. మరి ఈ పెండింగ్ బిల్లుల విషయంలో ఎటువంటి తాజా అప్డేట్ వచ్చినా సరే మీకు వెంటనే వీడియో రూపంలో అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.